హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. మొన్న ఆగస్ట్ 15న 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తమిళ్ నుంచి తంగలాన్ రిలీజ్ అయింది. తెలుగులో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి డబుల్ స్మార్ట్ శంకర్, స్మార్ట్ సినిమాకి పార్ట్ 2గా వచ్చింది. అట్ ద సేమ్ టైం మిస్టర్ బచ్చన్ హిందీలో రైడ్ మూవీకి ఇది రీమేక్గా తెరకెక్కి హరీష్ శంకర్ గారు రిలీజ్ చేశారు. దాంతో పాటుగా గీతా ఆర్ట్స్ పతాకంపై ఎన్టీఆర్ గారు బామర్ది అయినటువంటి హీరో నేమ్ కరెక్ట్ గుర్తులేనప్పటికీ ఆయన ఒక మూవీ వచ్చింది ఆయ్. అయితే ఈ 4 మూవీస్ సేమ్ డే రిలీజ్ అయినప్పటికీ ఏది బ్రేక్ ఈవెన్ అయింది, ఏది లాంగ్ రన్ నిలబడే అవకాశం ఉంది, దేనికి ఎంత కలెక్ట్ చేసే కెపాసిటీ ఉంది, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే. చూసారా 4 మూవీస్? యా, ఆఫ్ కోర్స్. ఆయ్ ఒకటి చూడలే నేను, అంతే. మిగతా అవన్నీ చూసా, బట్ దాని టాక్ తెలిసింది. సో ఇకపోతే ఈ వారం రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో యాక్చువల్గా అందరూ వెళ్తున్నారు ఆయికి. అది కొంచెం యూత్ ఎంటర్టైనింగ్ గా ఉంది, సరదాగా ఉంది, అర్థమయ్యేలా ఉంది, అందరు కలిసి చూడడానికి వెళ్తున్నారని తెలిసింది. ఇక రిలీజ్ అయిన 3 పెద్ద సినిమాల గురించి మాట్లాడదాం. ఈ మూడిట్లోనూ ఇస్మార్ట్ శంకర్, అలాగే మిస్టర్ బచ్చన్, అలాగే మన తంగలాన్. ఇస్మార్ట్ శంకర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఎట్లా చెప్తే బాగుంటుంది దీన్ని, పూరికి హిందీ నుంచి వచ్చిన పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, మన మంచి యాక్టర్లు కూడా ఉన్నారు, అండ్ మంచి నిర్మాణ విలువలు ఉన్నాయి, ప్రొడక్షన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది లాస్ట్ కి తట్టుకొని, అన్ని కష్టాలను తట్టుకొని రిలీజ్ కూడా అయ్యింది, మంచి సంగీతము కుదిరింది. ఇన్ని కుదిరినప్పుడు ఏదో ఒకటి కదలేదు దగ్గర. ఏ సినిమా చేద్దామని నెక్స్ట్ అనుకుంటా, ఆల్రెడీ స్మార్ట్ హిట్ అయింది కదా, దాన్ని కొనసాగిద్దాం అనుకున్నాడు. అది సీక్వెలా, ప్రీక్వెలా, పోనీది ఇంకేదేనికైనా ఈక్వెలా, ఏమీ తెలియట్లేదు దాని గురించి, అసలు అర్థమే కాల. ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో ఒక రకంగా ఉంది సింపుల్ గా. ఇప్పుడు స్టోరీ పాయింట్ బాగుంది ఆయన దగ్గర. లైన్ ఏంటి, సంజయ్ దత్కి బిగ్ బుల్ ఆయన మంచి ఓ కొండ, సో అంత ఆస్తున్నా ఏం లాభం, 3 నెలలు చచ్చిపోతాడు అని తెలిసిందే. దానికి విరుగుడు ఏంటని ఒక సైంటిస్ట్ మకరందన్ అడిగితే ఈ మెమరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పాడు. దానికి మూలం సొల్యూషన్ ఈయన దగ్గర ఉంది అని చెప్పాడు. ఆయన ఈయన ఎత్తుక్కుంటూ వెళ్ళాడు, ఆయన కిడ్నాప్ చేసి పట్టుకొచ్చాడు, అంతవరకు బాగానే ఉంది. ఇతనికి ఆ బిగ్ బుల్ టార్గెట్ మళ్ళీ అదే. ఈయన ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళే క్రమంలో ఇద్దరు ఎదురు పడ్డారు. అసలు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. బానే ఉంది పాయింట్ వాజ్ పర్ఫెక్ట్. నిజంగా మంచి సినిమా తీయడానికి కావాల్సిన పాయింట్ ఇది. కాకపోతే ఏమైందో ఏంటో తెలియదు, ఇష్టం ఉన్నట్టు పెట్టేసుకున్నాడు. ఆ ఆలీ క్యారెక్టర్ ఎందుకు సృష్టించారో తెలియదు. అమెజాన్ అడవిలో నుంచి సరే పారిపోయావు, తప్పై వచ్చావు, డైరెక్ట్ ఆ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయావు, నువ్వు కథలో కూడా లేవు. అసలు ఈ కథకి అతనికి సంబంధం లేదు. ఎక్కడ ఎవరేమో ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతూ అట్లా వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు? ఆలీ గారు చేసినటువంటి క్యారెక్టర్స్ లో ఇప్పటివరకు ఎన్ని క్యారెక్టర్లు చేశాడు, లక్ష్మి టచ్మి అన్ని, ద లీస్ట్ వరస్ట్ క్యారెక్టర్ అంటే ఇదే. ఫస్ట్ టైం చాలా వరకు వింటున్నాను నేను, చాలా మంది. ఇంకా చెప్పేది ఏంటంటే, ఆ క్రెడిట్ ఆలీకి ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు ఇచ్చిన దాంట్లో ఎక్స్ప్రెషన్స్ బాగా పలికిచ్చాడు, యాక్టింగ్ వైజ్ గా హీఈస్ పర్ఫెక్ట్, కానీ క్యారెక్టర్ అసలు అవసరమే లేదు. ఇక నెక్స్ట్ రా ఏజెన్సీ గురించి ఎన్ని సినిమాల్లో చూసావు నువ్వు? బేసిక్గా పోనీ అడవి చేసిన ఎవరైనా సరే హిట్ సిరీస్ తీసుకున్నా, రా ఏజెన్సీ అంటే ప్రతి సినిమాలో అసలు ఎలా ఉంటది, మన పోలీస్ శాఖ కంటే ఇంకా ఆ శాఖ కంటే సిఐడి కంటే ఓ రేంజ్ లెవెల్లో చూస్తాం వాళ్ళని. ఇక్కడ నిజంగా రా ఆఫీసర్ కానీ రా ఏజెంట్ కానీ ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే అయితే పూరినన్నా చంపేస్తారు, లేదా వాళ్ళన్నా చచ్చిపోతారు వాళ్ళు వెంటనే ఇట్లా ఆత్మహత్య చేసేసుకుంటారు. నాకు అమ్మో ఇన్నేళ్ళు ఇలా బతికాము మేము అని. చాలా సింపుల్ గా జెప్టో డెలివరీ బాయ్స్ లా ఉన్నారు వాళ్ళంతా. సీరియస్లీ అలా పోయి అలా అని వాళ్ళని చీప్ చేయట్లేదు నేను. అంటే ఐ మీన్ లైక్ ఎలా పెట్టాలో అలా పెట్టలా, సింపుల్ గా చెప్పాలి అంటే. ఒక రకంగా ఉన్నారు వాళ్ళ ఆఫీసర్లు, ఏంటో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. సయాజీ షిండేని ఇంకోటి మళ్ళీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, నువ్వు సంజయ్ దత్ అలాంటి వాళ్ళని తీసుకుంటే మన తెలుగు వాళ్ళు ఎవరు సయాజీ షిండేని పెట్టుకోవాలి ఇవాళ రేపు. నిజంగా ఆయన అయిపోయింది కదా అయింది అన్నట్టు ఉంటది. కానీ నువ్వు సయాజీకి లైఫ్ ఇవ్వాలనుకున్నావు, మళ్ళీ సంజయ్ దత్తో సమానంగా ఇట్లా సయాజీ షిండేని మళ్ళీ లైఫ్ ఇచ్చి ఇంకొన్నాళ్ళు బతికిద్దాం అనుకున్నావు. నీ థాట్ బాగుంది, ఆయన ఎంచుకోవడం కూడా చాలా బాగుంది. అలాంటప్పుడు ఆయనకు క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, పెట్టుకుంటే సరిపోయిందా?
ఆ పాత్ర ఏదో ఎందుకుందో తెలియదు. తల్లి పోనీ ఇంకో యాంగిల్ ఆలోచించావు, తల్లి సెంటిమెంట్ నాకు బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. నీ తల్లి సెంటిమెంట్ నీ లైగర్ కొంప ఉంచింది, అవునా? మళ్ళీ ఇక్కడ పోచమ్మ క్యారెక్టర్ ని మళ్ళీ ఆ విలన్ కి అటాచ్ చేసి, సంజయ్ దత్కి అటాచ్ చేసి ఏదో చెప్పాలనుకున్నావు. దాంట్లో మళ్ళీ ప్రగతి వస్తుంది, ఎందుకు వచ్చిందో మా పెద్ద ఆవిడ తెలియదు, మహాతల్లి. ఏమో అయిపోయింది అబ్బా, అలా 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 గడిచిపోయింది సినిమా అంతా కూడా. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు పోతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఒక క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, హిందీ నుంచి తెచ్చుకున్న సంజయ్ దత్ కానీ, బానీ జే కానీ అందరూ ఎంత బాగా చేశారు తెలుసా, జమ్స్ లాగా యాక్ట్ చేశారు. మరి తెలుగు వాళ్ళకి అక్కడ పర్ఫార్మెన్స్ స్కోపే లేదు. అంటే వీళ్ళు చేయలేరని కాదు, డైరెక్టర్ ఇవ్వాల, ఆ క్యారెక్టర్లకి అంత డెప్త్ ఇవ్వాల, ఇంపార్టెన్స్ ఇవ్వాల. ఇంకా కామెడీ గురించి మనం ఇక మాట్లాడుకోకపోవడమే బెస్ట్. అలీ గారికి ఏదో ఇవ్వాలి కదా ఈ మూవీలో క్యారెక్టర్ అన్నట్లుగా మీరు ఎంత సంజయ్ చెప్పినట్టు, శివాజీ షిండే చెప్పినట్టు అట్లా ఇరికిచ్చినట్లు ఉంది తప్ప అసలు ఆ కథకి ఈ కథకి సంబంధం లేదు. ఉత్తేజ్ గారు పోలీస్ గెటప్ వేసారంటే దానికి రీజన్ లేదు, దేనికి ఏది లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే అలా 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 అయిపోయింది సినిమా. ఫాస్ట్ ఫాస్ట్ ఎమోషన్స్ మూవీ అయితే వెళ్ళిపోయి ఏదో చూపెట్టాలంటే చూపెడుతున్నారు టక్ టక్. ఇంకొక పాయింట్ గుర్తు పెట్టుకోవాలి, రమ్యకృష్ణ లాంటి ఆవిడ్ని అంత పెద్ద శివగామి తర్వాత నీ దగ్గర యాక్ట్ చేయడమే నీకు చాలా పెద్ద విషయం. సర్వనాశనం చేసి పెట్టావు లైగర్తో. గొంత ఎందుకు అరుస్తుందో అర్థం కాదు ఆ గొంత వేసుకొని. ఇప్పుడు కూడా ఝాన్సీ, సలార్లో ఝాన్సీని చూసిన తర్వాత ఏ లెవెల్లో ఉంది అసలు. ఆ లెవెల్లో ఝాన్సీని చూసిన తర్వాత నెక్స్ట్ నీ దగ్గరకు మళ్ళీ వచ్చింది, అప్పుడు నువ్వు ఎలా చూపించాలి ఆవిడ్ని? మళ్ళీ ఆవిడని కూడా డ్యామేజ్ చేసి పెట్టావు. అంటే ఏంటో మరి ఒక రకంగా తయారైపోయింది. నీ దగ్గర చార్మిన్ కూడా పెట్టుకొని చేయొచ్చుగా ఒక సినిమా, ఏముంది తప్పే ఉంది? వై కాంట్ షీ డూ అనే క్యారెక్టర్? అతుకుల బొంత. నెక్స్ట్ గా మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే, ఇందులో ఓ క్యారెక్టర్ ఏమో అమితాబ్ బచ్చన్ పాటలు అంటే ఇష్టం, ఇంకో క్యారెక్టర్ కి ఏమో కుమార్ సాను పాటలు అంటే ఇష్టం, ఇంకో క్యారెక్టర్ కిషోర్ పాటలు అంటే ఇష్టం, ఇంకో క్యారెక్టర్ కి ఏమో ఘంటసాల పాటలు అంటే ఇష్టం. ప్రతి క్యారెక్టర్ అయితే పాటలు పాడుకుంటూనో లేకపోతే పాటలు వింటూనో గడిపేస్తా సినిమా అయిపోయింది అంతే. అదేం సినిమా మరి అర్థం కాల నీకు. ఇప్పుడు కనీసం పూరి జగన్నాథ్ గురించి అని ఇంత మాట్లాడుకున్నావు. ఐ అప్రిషియేట్ హిమ్ బికాస్ ఏదో ఒకటి కథ ఉన్నా లేకున్నా నీ సొంత తెలివితో ఆలోచించావు. హరీష్ శంకర్ గురించి మాట్లాడుకోవాలి ప్రత్యేకంగా. నీకేం చెప్పాడు? పలానా రైడ్ సినిమా ఉంది, పలానా రైడ్ సినిమాని రీమేక్ చేయండి అని చెప్పావు. అంటే ఆల్రెడీ ఒక సినిమా చూపించి నీకు రీమేక్ చేయమని చెప్పావు. ఉన్నది ఉన్నట్టు దించిన సినిమా ఆడుద్ది కదా, నీ తెలివితేటలు ఎందుకు దీంట్లో? దానికి నీకు ఇంక ఎగ్జాంపుల్ ఏంటి? దృశ్యం జీతు జోసెఫ్ తీశాడు, శ్రీప్రియకి అప్పచెప్పాడు, ఉన్నది ఉన్నట్టు తీయమ్మా అని తీసింది, చూసాం కదా, యాజ్ ఇట్ ఈస్. అయితే ఉన్నది ఉన్నట్టు తీయి, లేదా నీ సొంత కథ ఏమన్నా ఉంటే తీయి. నీ సొంత కథ నువ్వు బాగా లేకుండా విల్ అప్రిషియేట్. అదే ఏదో ఆలోచించాడు బట్ ఏదో అయిపోయిందిలే అనుకుంటాం. బట్ గబ్బర్ సింగ్ మాత్రం ఆడింది కదా అనేది అతని కాన్ఫిడెన్స్ కూడా. అయ్యో రామచంద్ర, కాన్ఫిడెన్స్ అంటే ఒకటాడితే అన్ని ఆడాలా? ఇప్పుడు ఇక్కడ ఏం చేసావు నువ్వు? ఆ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? అది సీరియస్ డ్రామా. ఆ రైడ్, ఐటీ రైడ్స్ లో జరిగేటువంటి ఆర్థిక నేరం గురించి వాళ్ళు బాగా ఫోకస్ చేసినటువంటి సినిమా. నువ్వు దాన్ని పక్కన పెట్టి ఈ కుప్పిగంతులన్నీ వేపించి నల్లంచు తెల్ల చీర గిల్లంచు ఇవన్నీ ఎందుకు? నెక్స్ట్ ఇంకోటి, నువ్వేం చేసావు మార్పు? అక్కడ భార్య ఆవిడ, ఇక్కడ నువ్వు ప్రేయసింగ్ చేసావు. ఎందుకంటే భార్య ఉంటే ఎదురింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు లాంటి పాటలే పెట్టాలి. నువ్వు ప్రేయసింగ్ చేస్తే కదా నల్లంచు తెల్ల చీర అని స్టెప్ లేగలవు, అందుకు ప్రేయసింగ్ చేసావు. నెక్స్ట్, భార్యగా ఉంటే హీరో బాధ్యతగా ఉండాలి. ప్రేయసి అయితే నువ్వేమన్నా చేసుకోవచ్చు, హీరో ఆ పిల్లని ఇంప్రెస్ చేయడానికో లేకపోతే నువ్వేమన్నా ఎగరడానికో గెంతడానికో ఇలా చేసావు. అండ్ ఇంత సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఆర్కెస్ట్రా నడపడం ఏంటో, ఆ పాటలేంటో, అండ్ పోనీ బచ్చన్, మిస్టర్ బచ్చన్ అని పేరు పెట్టావు. ఏదో ఒక సిచ్యువేషన్ లో ఫ్లాష్ బ్యాక్లు ఇలా జరిగి బలంగా ఏదో అయితే అప్పుడు మా పిల్లోడికి పేరు పెట్టానండి అంటే పద్ధతిగా ఉండేది. అలా కాదు అసలు. నువ్వు ఎందుకు పెట్టావు? స్టార్టింగే చెప్పేశావు. తనికెళ్ళ బర్నికి షోలే సినిమా 100 సార్లు చూసాడు. చూసి 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 ఆనంద్ అనే పిల్లలకి ఇక్కడ నుంచి నీ పేరు బచ్చన్ అన్నావు, అయిపోయింది బచ్చన్. అలా అది మిస్టర్ బచ్చన్ అంతే. అండ్ విచిత్రంగా ఉందబ్బా సినిమా. పెద్దగా ఏం అంటే రవితేజ గారిని ఇమేజ్ కి ఏదో చేద్దాం అనుకున్నావు కానీ నువ్వు ఇంత డిస్టర్బ్ చేస్తావు అని కూడా అనుకోవాలా. కర్మ ఏంటంటే ఇప్పుడు 2 వారాల్లో ఓటీటీకి వస్తుంది. దాని లైఫ్ స్పాన్ ఇది లాంగ్ వీకెండ్ కదా, 19th వరకు హాలిడేస్ తేలిపోయింది. అండ్ ఇకపోతే ఇప్పుడు ఇవన్నీ గురించి మాట్లాడుకున్నా. ఆయన ఏం చూడలేదు బట్ చెప్పే వాళ్ళు బాగుందని చెప్తున్నారు. ఇంకొకటి అయితే ఈ
ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు అందరూ భయపడుతుంది ఏంటంటే తొందరలో రాబోతున్న పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. దీని రిజల్ట్ బట్టి అందరూ అది ఎలా ఉండబోతుందని భయపడిపోతున్నారు, బికాజ్ అది కూడా రీమేక్ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇప్పుడు జరిగిన రిజల్ట్కి దానికి బేస్ అయ్యే అవకాశం ఉందంటారు. మిరపకాయ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత అదే హీరోకి నువ్వు ఒక రీమేక్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చావు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే హీరోకి మళ్ళీ ఇంకో రీమేక్ తో రాబోతున్నావు. ఏం చేస్తావో నీ ఇష్టం. దాన్ని నేను చెప్పలేదు, అలా అనకూడదు కూడా, తప్పు. కమింగ్ టు ద పాయింట్, తంగలాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు, ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు మన కేజీఎఫ్ కోలార్ మైల్స్ ఉన్నాయా, ఇప్పుడు కేజీఎఫ్ 18th సెంచరీలో ఎలా ఉండేది అది, ఆ కొండ 5th సెంచరీలో ఆ కొండ ఎలా ఉంది, అక్కడ దాకా వెళ్ళి తీసుకొచ్చారు తంగలాన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. అసలు ఆ కథ ఒకటే, ఒక మంచి పాయింట్ పారంజిత్ ఎంచుకున్న పాయింట్ ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు అనే మంచి మెసేజ్ ఇచ్చాడు. నెక్స్ట్, మనం ప్రకృతిని ఉపయోగించుకొని బ్రతుకుతున్నాం, అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కదా. నువ్వు ఉపయోగించుకోవాలంటే దాన్ని కాపాడుకోవాలి కదా, నువ్వు దాన్ని నాశనం చేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ఉపయోగించుకోలేవు. అది దీని మన కాన్సెప్ట్, మంచి మెసేజ్. అండ్ ఇందాక మనం ఫిలింఫేర్ అవార్డుల గురించి మాట్లాడుకున్నాం కదా, దీనికి ఏ ఇయర్ లో వస్తాయో తెలియదు, 2026లో ఇస్తారో 27లో ఇస్తారో, కానీ అన్ని అవార్డులు తంగలానికే వెళ్ళిపోతాయి. ఆస్కార్ రేంజ్ సినిమా ఇది. ఏ టు జెడ్ బాగుంది. కొంచెం సోషియో ఫ్యాంటసీ మిక్స్ చేశారు అంతే. ఇంకా అసలు పూర్తి కథ కానీ అసలు ఆ వైఫ్ క్యారెక్టర్ లో నటించిన ఆవిడ అబ్బా తబా చేసిందో నిజంగా. వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళకి రైకలు వేసుకోవడం తెలీదు, గొప్పింటోళ్ళే బ్లౌజులు వేసుకుంటారు, మనకి అసలు అవి ఎట్లుంటాయో కూడా తెలియదు అనే వాళ్ళకి సడన్ గా ఒక రోజు రైకలు ఇస్తే వాళ్ళల్లో ఉన్న ఆనందం చూడాలి. ఎంత బాగుంది తెలుసా సినిమా. కథ నడుస్తానే 5th సెంచరీకి వెళ్ళిపోతుంది, అతనికి అప్పుడప్పుడు వచ్చే కళల్లాగా. అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. నేను మళ్ళీ అది ఒకటి చెప్తున్నా, సినిమాని చాలా డీప్ గా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఊరికే వెళ్ళి అర్థం కాకుండా ఈ సినిమా బాగాలేదని మాత్రం ఎవరు చెప్పకండి. సేమ్ పొన్నియిన్ సెల్వన్ కూడా అలాగే చేశారు చాలా మంది. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా తంగలాన్. ఈ సంవత్సరానికి సరిపడే సినిమా. నేను అది చూసి ఒక 3 గంటలు ఎట్లా అయిపోయా కూడా నీకు తెలియదు, 4-5 గంటలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఎక్సలెంట్ సినిమా. ప్రతి క్యారెక్టర్ ఎంత బాగుంది, మనల్ని అక్కడ తీసుకెళ్ళిపోతాయి అలా. చాలా బాగుంటది. నెక్స్ట్ లెవెల్. ఈ 4 మూవీస్ లో బెస్ట్ అంటే చెప్పచ్చు. ఇక ఆల్ టైమ్ తంగలాన్. ఇక ఎక్కువ ఏది ఆడుతుందంటే ఆ పిల్లలు చేసిన సినిమా ఏదో ఆడుతుంది. కానీ నేను పర్సనల్ గా సజెస్ట్ చేశానంటే అర్థం చేసుకొని తంగలాన్ చూడండి అని చెప్పి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.